ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేనే ఇవ్వాలా, నాకే పట్టిందా, నాకే బాధ్యత అని ఆయన అందరినీ రెచ్చగొడుతున్నారు. మీకు పౌరుషం చచ్చిపోయిందా, మీరు మాట్లాడలేదా, మీరు చైర్మన్లు తీసుకొని గమ్మున కూర్చుంటారేంటి, మీకు కథ చెప్పాలా, ఇట్లయితే కష్టం, మీరు తిరగబడాలా, మీరు ప్రశ్నించాలా, ఎవరిని ప్రశ్నిస్తారబ్బా? ఏంటిది? ప్రభుత్వంలో మనం ఉన్నాం ఇప్పుడు. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్, ఓన్లీ యాక్షన్. మీరు పని చేయండి, మేమేం ప్రశ్నించాలా? అంతకుముందు 5 ఏళ్ళు కొద్ది గూగుల్ ప్రశ్నించడమేనా? పని ఎప్పుడు చేస్తారు? మీరు ఒక శాఖ చైర్మన్లు, లేకపోతే మీరు ఒక శాఖ మంత్రులు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పాలి. కానీ మీరు తిరుగుబాటు చేయండి, మీరు పోరాటం చేయండి, మీలో పౌరుషం చచ్చిపోయిందా, ఎవరిని రెచ్చగొడుతున్నారు? వీళ్ళకేం బౌన్సర్లు గన్మెన్లతో పోతారు, అవతల వాళ్ళేం పోరాటాలు చేసి అవతల వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళు తిట్టించుకోవాలి, వాళ్ళు కొట్టించుకోవాలి, వాళ్ళు కేసులు వేయించుకోవాలి. ఇవాళ చూడండి, తెలంగాణలో సంపత్ నాయక్ గట్టిగా పోరాడే వీరుడే అని చెప్పుకోవాలి పాపం ఒకప్పుడు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటటువంటి ప్రేమాభిమానాలతో అలా అంటారా, ఇలా అంటారా అంటూ ఈ రోజు సీనియర్ జర్నలిస్టుల మీద తిరుగుబాటు. ఆయన ఎవరు, నాయుడు అంటారు, ఆయన పేరు కూడా తెలియదండి, సాగర్ అనుకుంటారు, జనసేన పార్టీలో ఉంటారు ఆయన. ఆయన సాగర్ గారు వచ్చి, ఆయన మీకు దమ్ముందా? అరే అక్కడ మాట్లాడిన జర్నలిస్టులు విజయవాడ, గుంటూరు, తొంగి కూడా చూడరు. తెల్లారు లెగిస్తే మా నాయకుడు శనివారం ఆదివారం ఫ్లైట్ ఎక్కి తెలంగాణకే పోవాలా, హైదరాబాద్కే పోవాలా. జర్నలిస్టులు కనపడేది ఒక 10 మందే మీకు. వాళ్ళ వెనకాల ఉండే కమ్యూనిజం సైన్యం ఎలా ఉంటారో తెలుసా? పోతే పోతాం, మనోడు చెప్పే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప నాకేం భయం లేదు, నేను ఒంటరిగా వస్తా, అన్నిటికీ తెగించి వస్తానంటాడు. ఈ ఎండలో గొడుగు లేకుండా రాలేడు. ఎదురుగా దుమ్ము వస్తే ఆపండి, దుమ్ము వచ్చేస్తుంది, దుమ్ము రాకండి, మీరు ఇటుండండి అంటూ దుమ్ము వస్తుంటేనే ఏదో గాలి దుమారం సునామీ వస్తున్నట్టుగా కంగారు పడిపోతున్నారు ఆయన ఉండే పరిస్థితికి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను అన్నిటికీ తెగించి వస్తానంటే నిన్నటి రోజు సార్ మీరు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వెయ్యాలా? ఏదో గోదావరి మీద, గోదావరిలో కలుషితం కలిసిపోతుంది, లేకపోతే మిల్లుల నుంచి వచ్చేటటువంటి కలుషిత వాటర్ వల్ల గోదావరి అంటూ ఒక బోట్ ఎక్కినాడు సార్. అక్కడ ఉండే కలెక్టర్లు, లేకపోతే పాపం ఆయన పెద్ద ఆయన, వీళ్ళందరూ కందుల దుర్గేష్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఉంటే ఈయన ఒక్కడే జాకెట్ వేసుకున్నారు సార్. అది ఏదైతే నీళ్ళలో మునిగిపోకుండా జాకెట్, అక్కడున్న వాళ్ళు కలెక్టర్లు వేసుకోలేదే. పాపం ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే గారండి, నాకు పేరు కూడా గుర్తుకురాదు, వెన్నపోసి ఇస్తే టికెట్ వచ్చిందంటారు ఆయన పేరెండు. ఆయన కూడా అక్కడే ఉన్నారు పాపం. గోరంట్ల బుచ్చయ్య గారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెద్ద ఆయన. ఎగ్జాక్ట్లీ అన్న. ఇప్పుడు ఎవరు మళ్ళీ బయటకు వస్తారు సార్? వీళ్ళకల్లా బీజేపీ కాదు సార్, కాక్రోచ్ పార్టీ అని ఒకటి కొత్తగా వచ్చింది చూడండి, బొద్దింకల పార్టీ. బొద్దింకలు కదిలితే గానీ వీళ్ళకి భయం అనేది కలగదు సార్. ఆల్మోస్ట్ సెంటర్ లో కొద్ది గొప్ప కదిలింది, తెలంగాణలో కూడా అది బొద్దింకలు కదులుతాయి. సో దీని పర్యవసానం ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు ఇబ్బంది పడే పరిస్థితి, కేసులు ఎంచుకునే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి. ఈ రోజు బీజేపీ సార్, ఈ మధ్య మోడీ గారు తెలంగాణ వచ్చారు, కొద్ది గొప్ప టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పార్టీ స్థాపిద్దాం అనుకునేటప్పటికి ఈ రోజు చంద్రబాబు గారిని బూతులు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనివని అంటున్నారు. అడుగు పెట్టనివనన్నా అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైట్ టు మూవ్మెంట్, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రాజ్యాంగం ఎలా ఇచ్చిందో ఆర్టికల్ 19 లో అది కూడా పొందుపరుచుంది. 1, 2, 3 అంటూ చాలా ఉంటాయండి. సో రైట్ టు మూవ్మెంట్ ఉంది, ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు గొడవలు అవ్వదు. ఫ్లైట్ దిగేటప్పటికి నీకు బందోబస్తు అప్పుడు 100 మంది ఉండేవాడు, ఇప్పుడు 200 మంది కావద్దు. ఉసురమా ఏంటి సార్? ప్రశాంతంగా ఉండే తెలంగాణ భావజాలంలో ఏదో ముసలాయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూర్చొని విశ్లేషణ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నారేమో. ఏ పార్టీ అండ లేకుండా, కనీసం బీజేపీ సత్సంగాలు సహాయం కూడా లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, కేవలం అసెంబ్లీలో రాష్ట్ర సమస్యల గురించి మాత్రమే డిస్కస్ చేసే వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీద బురద జల్లాలనుకొని ఈ రోజు తెలంగాణ, ఆంధ్ర కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళిపోతుంది. రజనీ గారు, గతంలో మీరు జనసేనలో పనిచేసి ఉన్నారు, అంబటి రాంబాబు ఇష్యూలో మిమ్మల్ని పక్కన పెట్టేశారు, లేదంటే మీరే బయటకు వచ్చారు, అది ఒక విషయము. ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు మీరు జనసేన నుంచి దూరం అయిన తర్వాత. అంటే ఇప్పుడు రాజమండ్రిలో బోట్ లో పోయేటప్పుడు ఆయన జాకెట్ వేసుకున్నారు, మిగతా వాళ్ళు వేసుకోలేదు అని ఆరోపిస్తున్నారు కదా. ఒక ప్రోటోకాల్ పాటించారా? ఆయన పద్ధతి, బోట్లోకి ఎవరు ఎక్కినా కూడా ఒక జాకెట్ వేసుకోవాలి అనేది ఒక ప్రోటోకాల్ కదా. ఒక డీసెంట్ వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ జాకెట్ వేసుకోవడం, ఆ ప్రోటోకాల్ పాటించినట్లుగా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మీరు చూడొచ్చు కదా. ఎందుకు మీరు అంత విమర్శలు చేస్తున్నారు ఒకటేసారి?
సార్ ఆయన మీరు వర్షంలో తడిస్తే నేను తడుస్తా, మీరు ఎండితే నేను ఎండుతా, మీరు కేసులు వేయించుకుంటే నేను వేసుకుంటా, మీతో పాటు కలిసి పోరాడతా, నేను మీతో పాటే ఉంటా అంటూ మాట్లాడిన వ్యక్తి సార్, చెగు వీర లాంటి వ్యక్తి సార్. ఈ రోజు బోట్ లో అంత పెద్ద బుచ్చయ్య చౌదరి గారు లాంటి వ్యక్తి అందరూ నుంచున్నప్పుడు ఈయన ఒక్కడే జాకెట్ వేసుకోవడం తప్పు కదా సార్? అదే క్రమశిక్షణ ఒక ప్రోటోకాల్ అనుకోవచ్చు కదా. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ పోయినా మనం బోట్ ఎక్కితే ఫస్ట్ మనకి జాకెట్ ఇస్తారు వేసుకోవడానికి. ఓకేనా, ప్రభాత వర్షాత్తు బోట్ లో తెప్పలో మునిగిపోతే మనము నీట మునగకుండా మనల్ని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ఆ జాకెట్స్ ఉపయోగపడతాయి కదా మనకు. వాటిని ఒక ప్రోటోకాల్ అది, దాన్ని ఆయన పాటించాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పాటించాడు అనుకోవచ్చు కదా సార్. బోట్ ఎక్కే ప్రతి ఒక్కడు పాటించాలి సార్. డిప్యూటీ సీఎం ఒక్కడే బతకాలి, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలని. మరి ఆయన వేసుకుని మిగతా వాళ్ళకి ఆ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా. మిగతా వాళ్ళకి ఆ క్రమశిక్షణ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా. అలా లేదనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉండాల్సిందే, నాతో పాటు అందరికీ ఉండాల్సిందే అనేటటువంటి వ్యక్తి సార్. అరే మీకు చెప్తుంది అదే, అలాంటి వ్యక్తి కాదు. తను ఒక్కడే హ్యాపీగా ఉండాలనుకునే వ్యక్తి కాను. మీ అందరితో పాటు వర్షంలో తడుస్తా అని ఈ రోజు గొడుగు ఆయన ఒక్కడే పెట్టుకుని 85 ఏళ్ల బుచ్చయ్య చౌదరి వెనక నడవలేక అటు చెయ్యి ఇటు చెయ్యి ఊపుకుంటూ ఆయన కష్టపడి నడుస్తుంటే ఆ ఎండలో మీటింగ్ పెట్టే బదులు అక్కడంతా చూసేసి వచ్చిన ప్రెస్ మీట్ ఏసీ రూమ్ లో పెట్టుకోవచ్చుగా. పాపం అందరూ నీడను కూర్చుంటారు. ఆ కాంతిలాల్ దండే అనుకుంటండి, మా గుంటూరులో పట్నం బజార్ లో బండ్ల బజార్ ఉంటుంది. పాపం ఆ బండ్లు లాగే వ్యక్తులకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది సార్. ఆ మాదిరిగా చెమటలు పట్టి నుంచొని అన్ని రాసుకోలేక అల్లాడిపోతున్నారు సార్. ఏంటుగా అక్కడ మీరు చూసేసినారు. వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా, మీ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు కదా. ఎండలకి అందరినీ నుంచోబెట్టి మీరు ఒక్కలే గొడుగు తీసుకుని ఏదో ఫోటో దిగాలంటే వాళ్ళందరూ వస్తున్నాయి, దుమ్ము రమ్మగా అక్కడ దుమ్మొస్తాయి. దుమ్మే కదా బా, ఆయన సునామీనా? ఈ పరిస్థితి సార్ ఆయన్ని ఎగతాళి చేయడం కాదు కానీ సార్, అందరిలో ఉన్నప్పుడు మనం అందరి వాడిగా ఉండాలి సార్.